తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కో చైర్మన్గా పనిచేసిన తీర్మానం మనం గతంలో కూడా పోటీ చేయడం జరిగింది. విద్యావంతులు మీరు అందరూ కూడా అతనికి చాలా ఓట్లు 10,000 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దొంగ ఓట్లు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజతో గెలవడం జరిగింది. ఈరోజు ఆయన ఎమ్మెల్యే గెలిచినాక మళ్ళీ ఈ ఎన్నికలు రావడం జరిగింది. తీర్మానములనని గొంతుగా తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ చేస్తున్న మోసాలు కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న విధానాల కోసం మొత్తంలో బట్టబయలు చేసి తెలంగాణ ప్రజల గొంతుగా తీర్మానం పనిచేయడం జరిగింది. అలాంటి విధానం మనం గెలిపించుకోవాలంటే కూడా ఖచ్చితంగా మనం జాగ్రత్తలు ఎన్రోల్మెంట్ చేయించుకోవాలి. ఎన్రోల్మెంట్ చేసుకోకపోతే కూడా మనం నష్టం చేసిన వాళ్ళ మన మిత్రులకు, మన సోదరులకు, ఇతర వర్గాలకు కూడా మనం చెప్పాల్సిన అవసరం చెప్పి మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన కాలేజీ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గ్రాడ్యుయేట్ ఎన్నికలకు సంబంధించి ఓటర్ ఎన్రోల్మెంట్ కార్యక్రమంలో భాగంగా మహబూబాద్ ఎన్టీఆర్ స్టేడియంలోని కాలేజ్ వాకర్స్ అసోసియేషన్ దగ్గరికి బాధ్యులు గణప్ర పంజయ్ గారు రావడం జరిగింది. ఇక్కడ వాకర్స్ అందరూ కూడా ఆ నమోదు పత్రాలను తీసుకొని అందరూ కూడా నమోదు చేసుకుంటారు. గతంలో విజ్ఞతతో ఓటేసి 10 ఏళ్ల తెలంగాణ పాలన ఏం జరిగిందో ప్రజలు గుర్తించి ప్రభుత్వాన్ని మార్చారు. ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు అంటే కాస్తంత విజ్ఞానం తెలిసిన వాళ్ళు, సమాజం గురించి ఆలోచించే వాళ్ళే ఉంటారు. కాబట్టి గతంలో మోసపోయినట్టు కాకుండా మరొకసారి ఈ ఓటర్లను నమోదు చేసుకొని పోటీ చేసే అభ్యర్థుల్లో మంచి అభ్యర్థిని చూసి గెలిపించడం ద్వారా మన సమస్యలు పరిష్కారమయ్యే విధంగా నిరుద్యోగుల, ఉద్యోగుల సమస్యలు శాసన మండలిలో ప్రస్తావించే విధంగా ఉంటుందని కూడా కోరుతున్నాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత 6 గ్యారంటీలు, 421 హామీలు ప్రకటించడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మేధావులుగా, ప్రజాస్వామికవాదులుగా పార్టీని సమర్థించడం కాదు, కానీ వాళ్ళకు 7వ గ్యారంటీ అని ఒకటి ఇచ్చారు. 7వ గ్యారంటీ అంటే ప్రజాస్వామిక పాలన అన్నారు. అది శాసనసభలో ప్రకటించడం అనేది మేము ఆమోదిస్తున్నాం, హర్షిస్తున్నాం. ప్రజలు తమ హక్కులను కాపాడుకుంటూ దోపిడీ, పోలీసుల వేధింపులు లేని పరిపాలన కావాలని అనేక హక్కుల సంఘాలు, ఉద్యోగ వృత్తి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుకున్నాయి. వాటిని వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా మేము ప్రతిపాదించినటువంటి విద్యారంగ సమస్యలు కూడా హామీ ఇవ్వడం జరిగింది. 6,000 స్కూళ్ళు మూతవేస్తే వాటిని తెరుస్తామని చెప్పి అన్నారు. మెగా డిఎస్సి వేస్తామని చెప్పి అన్నారు. పిఆర్సీ ఇస్తామని చెప్పి అన్నారు. అనేక సమస్యలు, 317 జీవో బాధితుల సమస్య ఉంది. ఇట్లా అనేక రకాల సమస్యలు ప్రస్తావిస్తాం, పరిశీలిస్తామని చెప్పి అన్నారు. అది మేము వేచి చూసి తర్వాత సహజంగానే ప్రభుత్వంగా తీర్చుకోకపోతే ఉద్యమ పట్టాల్సి ఉంటుంది. అదేవిధంగా 6 గ్యారంటీలు అని అన్నారు. అందులో మహాలక్ష్మి స్కీమ్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం అనేది నిజంగా సామాజికంగా తరతరాలుగా మహిళలు ఇంటి పట్టునే వచ్చే ఆర్థిక స్వాతంత్రం లేని, సమాన హక్కు లేని మహిళలకు ఈరోజు ఉచిత బస్సు పథకం ద్వారా ప్రతి ఒక్కరు హర్షించాల్సిన అవసరం. దాని మీద వచ్చే విమర్శను పట్టించుకోవద్దు. ఒక ప్రధాన ప్రతిపక్షం వాటిని విమర్శించడం అంటే మహిళలను అవమానించడం అవుతుంది. ఆర్టీసీ మహిళల ప్రయాణం అనేది వారికి వ్యక్తిగత ప్రయోజనం కావచ్చు, కానీ ప్రభుత్వానికి 6 రకాల ప్రయోజనం ఉంటుంది. దానివల్ల అదట్లా అర్థం చేసుకుని ప్రజలందరూ కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని మనం ఆమోదించాలి, వాళ్ళకి సహకరించాలి. అదేవిధంగా నిన్ననే ప్రకటించారు ఆరోగ్యశ్రీ కార్డు, వైట్ కార్డు ఉంటేనే మరి చికిత్స అన్నారు. ఇప్పుడు వైట్ కార్డు లేకుండా చికిత్స అనేది నిజంగా వైద్య రంగంలో ఒక విప్లవాత్మక మార్పు. నిన్న అది ఒక కరోనా వస్తే ఒక మామూలు ఉద్యోగి 30 లక్షలు ఖర్చు పెడితే ఆయనకు వచ్చింది 2 లక్షలు వచ్చింది. ఇటువంటి కార్డులు ఉంటే ఎవరైనా ఆపద సంపద ఉంటే పోతే ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి అది కనుక చేస్తే తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడుకున్నట్టయితే అది ఖచ్చితంగా ప్రభుత్వం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ మొన్న 6 గ్యారెంటీలకు సంబంధించి దరఖాస్తులు తీసుకున్న వాటిని పరిశీలించి అర్హులందరికీ రేషన్ కార్డ్స్ కానీ, ఇతరత్ర గ్యాస్ సిలిండర్స్ కానీ ఇవన్నీ కూడా ఎటువంటి షరతులు లేకుండా మంజూరు చేస్తే మరి మీరు ఇచ్చినటువంటి ప్రజా పరిపాలన, ప్రజాస్వామిక పరిపాలన విజయవంతంతో కూడా మేము భావిస్తూ, మీరు ప్రజలకు చేస్తే ప్రజలు మీ వెంట ఉంటారు, లేకపోతే గత ప్రభుత్వాలకు ఏ విధంగా ఉంటుందో అదే చురకలేస్తారు. ప్రజలు ఈసారి చాలా తెలివిగా నిర్ణయించుకోవడం జరిగింది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటు మేనేజ్మెంట్లో ఒక పార్టీ సక్సెస్ అయినా ప్రజలు నిజంగా నిజాయితీగా ఆలోచిస్తే ఖచ్చితంగా అనుకున్న ప్రభుత్వాన్ని గెలిపిస్తున్న దానికి ఉదాహరణ మొన్న ప్రభుత్వ మార్పు. వాళ్ళకి 1,000 రూపాయలు ఇచ్చినా వాళ్ళు ఎన్నికలకు 2 నెలల ముందే నిర్ణయించుకొని మారుస్తామని చెప్పారు, మార్చారు. కాబట్టి ప్రజలను విశ్వసించాలి, ప్రజలే పరమావధిగా పరిపాలన జరగాలి, ప్రజల సంక్షేమం కోసమే పరిపాలన చేయాలని కూడా మేము ఇక్కడ ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలలో ఈ ప్రాంతంలో 21 జిల్లాలు ఉన్నాయి. ఈ మహబూబాద్ గ్రాడ్యుయేట్, నల్గొండ గ్రాడ్యుయేట్ 21 జిల్లాల నిరుద్యోగులు పట్టభద్రుల సమస్యలను పరిశీలించి
వారికి స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ ఇస్తూ ఉద్యోగ నోటిఫికేషన్స్ సత్వరం ఇస్తూ ఏదో ఒక ఉపాధి వచ్చే విధంగా మరి ప్రయత్నం చేయాలి. గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేరలేదు కాబట్టి మీరు ఆచరణలో అవి చేయాలని కూడా మేము ఇక్కడ వాకర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో కాలేజీ వాకర్స్ అసోసియేషన్ వ్యక్తులను కలవడానికి వచ్చినటువంటి బాధ్యులు గణపు రంజయ్య గారు మిగతా సభ్యులందరూ కూడా తెలియజేసినట్టుగా అందరూ కూడా సరియైన నాయకుడిని ఎన్నుకొని అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా మళ్ళొకసారి ఓటర్ నమోదు చేసుకొని సరైన నాయకుడిని ఎన్నుకొని మరి నిరుద్యోగులకు ఉద్యోగులకు విద్యావంతులకు ఏం జరిగే విధంగా ప్రభుత్వం చూడాలని ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా పరిశీలించి అమలు చేయాలని స్టేషన్ సభ్యులు మా చిన్ననాటి మిత్రులు మైసెన్ గారు చెప్పిన విధంగా విద్యావంతులైన మీరు, సామాజిక స్పృహ ఉన్న మీరు ఈరోజు రేపు జరగబోయే గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కోసం సమాయత్తం అవుతున్నారు కాబట్టి ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా ఎన్రోల్మెంట్ చేసిన వాళ్ళు, గతంలో ఎన్రోల్మెంట్ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సిందిగా అర్బన్ కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ, ఇన్సెప్ సీన్ గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేసే దిశలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం ఉంది. మేధావులందరం కూడా పిలుచుకొని అన్ని రకాల చర్చలు జరిపిన తర్వాత వాళ్ళ సూచనలు తీసుకుంటూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలతోనూ కూడా మిత్రపక్షాలతోనూ కూడా సూచనలు తీసుకుంటూ ముందుకు వేసిన దానికి ఉదాహరణే మన ఇందిరా పార్కు మీద నిషేధాన్ని ఎత్తివేయడం, ఇందిరాదండం ఎత్తివేయడం జరిగింది. అదేవిధంగా 6 గ్యారెంటీల పథకంలో కూడా 3 గ్యారెంటీలు ప్రధానంగా ముందుకు వచ్చేసినాయి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం ఒకటి, తర్వాత గృహలక్ష్మికి సంబంధించి గ్యాస్ సిలిండర్ ఒకటి, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి ఒకటి ఇవాళ నిన్న ప్రకటించడం జరిగింది. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ భవన్ చుట్టూ, ప్రగతి భవన్ చుట్టూ ఉన్న కంచెను తొలగించేసి ప్రమాణ స్వీకారం పోతే సామాన్య ప్రజలు మొత్తం కూడా వచ్చి ప్రగతి భవన్కు నామకరణం కూడా ఏం చేశారంటే జ్యోతిరావు పూలే పేరు మీద నామకరణం చేయడం జరిగింది. అది ఒక విధంగా సామాజిక మార్పు అని మనం చెప్పుకోక తప్పదు. ఆ భవన్లో తెల్లారి దాదాపు సుమారు 10,000 మంది వచ్చి వాళ్ళ విన్నపాలు మొత్తం కూడా విన్నవించుకోవడం జరిగింది. ఇది మనం కోరుకున్న తెలంగాణ ప్రజలను కోరుకున్న పరిస్థితి. అయితే ఈ రోజులలో గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన భాగవతాలను మొత్తం కూడా ఎన్నికల ముందు ఏదైతే చెప్పావో అవి మొత్తం కూడా బయట తీయడం జరిగింది. ధరణి పేరు మీద కొన్ని వేల ఎకరాలు మొత్తం కూడా హైదరాబాద్ చుట్టూ భూములు మొత్తం కూడా కనుమరుగే ప్రమాదకర పరిస్థితి వచ్చింది. వాళ్ళ కొడుకుల పేరు మీద, బావుల పేరు మీద, బామ్మల పేరు చేసుకుంటే అధికారులు అవినీతి అధికారులు ఆ అవినీతి అధికారులు మొత్తం కూడా చిట్టాలు ఇప్పుతున్నారు. మొత్తం కూడా 100 కోట్ల రూపాయలు మొత్తం కూడా తెలంగాణ కొల్లగొట్టిన డబ్బు మొత్తం కూడా బయటపడుతుంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పేరు మీద, రకరకాల ప్రాజెక్టుల మీద కేసీఆర్ చూసిన సంపద మొత్తం కూడా బయటికి తీసే పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాంగ్రెస్ అధికారానికి వచ్చే ముందు తెలంగాణ మొత్తం కూడా 4 లక్షల అప్పుల తెలంగాణ మార్చి మొత్తం కూడా తెలంగాణ మొత్తం కూడా డొల్ల తెలంగాణ తయారు చేయడం జరిగింది కేసీఆర్ నాయకత్వం. కాబట్టి ఇప్పటికే ఉన్న ఆర్థిక లోటును కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సరి చేసుకొని సరైన స్కీములకే డబ్బులు కేటాయించుకుంటూ పోతూ, ఉదాహరణకు విద్యలో కూడా ఇలా మార్పు తీసుకురావడం జరుగుతుంది. దానికి ఉదాహరణ 10 మంది వీసీలను కూడా నియామకం కోసం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో స్కూళ్ళను కూడా మళ్ళీ పునర్వైభవం తీసుకుంటూ అడుగులు వేస్తుంది. ఇవాళ సామాజిక ఉద్యమాల పట్ల కానీ, సామాజిక అవగాహన పట్ల కానీ ఒక ప్రజాస్వామిక పద్ధతిలో నడిచే కాంగ్రెస్ పార్టీ మీ అందరూ సూచనలు కూడా తీసుకుంటుంది. రాబోయే రోజుల్లో అంతకంటే బ్రహ్మాండంగా పరిపాలన చేయగలుగుతుంది. ఎందుకంటే ఉదాహరణకు స్వాతంత్రం రాగానే ఒక ప్రజాస్వామిక ఆలోచనతో సోషలిస్ట్ వైపు అడుగులు వేసింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఎందుకంటే పరాక్రమ ప్రాజెక్టు కావచ్చు, బుకారా ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, దుర్గాపూర్ ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న నాగార్జున సాగర్ కావచ్చు, శ్రీశైలం ప్రాజెక్టు కావచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, ఇలా చెప్పుకోవడం చాలా ఉన్నాయి. అంటే వ్యవసాయ రంగం వైపు, పారిశ్రామిక రంగం వైపు ఆ విధంగా ఆ రోజు నెహ్రూ నాయకత్వం తీసుకోవడం జరిగింది. ఇందిరాగాంధీ వచ్చిన తర్వాత గరీబీ హఠావో నినాదం, రాజభవనాల రద్దు, భూ సంస్కరణ చట్టాలు, అంటే ప్రజలకు ఉపయోగపడిన చట్టాల గురించి, పనుల గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఆలోచన చేస్తుంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో సోనియా గాంధీ గారు సూచన మేరకు కూడా బ్రహ్మాండ పరిపాలన సాగిస్తుంది. మీ అందరి ఆలోచన తీసుకొని ముందుకెళ్తామని చెప్పి ఈ ఎన్రోల్మెంట్ కూడా ఇవాళ ప్రజా గొంతుకు అని చెప్పి తీర్మార్ మల్లన్న గతంలో కూడా కేసీఆర్ చేసిన అకృత్యాలని, కేసీఆర్ ప్రభుత్వ అకృత్యాలను మొత్తం కూడా బయటపెట్టడం జరిగింది. తెలంగాణ ప్రజలు ఒక విధంగా జాగృతం చేసినారు. తన పాత్రలో చాలా పాత్ర సామాజిక మార్పులో, తెలంగాణ రాష్ట్ర పరిపాలన మార్పులో తన పాత్ర ఉంది. కాబట్టి అలాంటి వ్యక్తిని చట్టసభలోకి తెచ్చుకునే విధంగా మనం కూడా ప్రయత్నం చేయాలి. గతంలో కూడా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేసింది కాబట్టి మనం అర్థం చేసుకొని మల్లన్న ఖచ్చితంగా మల్లన్నకే టికెట్ డిక్లేర్ అవుతుంది. మల్లన్న గెలుపు కోసం కూడా గతంలో మీరైతే విద్యావంతులు ఏ విధంగా సహకరించారో అదేవిధంగా సహకరించి ఈ ఎన్రోల్మెంట్ కార్యక్రమం చేసుకుంటే భావిస్తున్నాం.
సో మల్లన్న గారికి టికెట్ కన్ఫర్మేషన్ అవుతుందనేసి ఏమన్నా అధిష్టానం నుండి ఏమన్నా అధిష్టానం ఉంది కాబట్టి తను తిరుగుతున్నాడు మొత్తం కూడా. నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లా అయితేంది, వరంగల్ జిల్లా అయితే, నల్గొండ జిల్లా అయితేంది. మన ఉదాహరణ మన మహబూబాద్ వచ్చి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా మరపల్లి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 100% వారికే అవుతుంది. సార్ ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి, 3 ఉమ్మడి జిల్లాలు కదా సార్. మరి మీ ప్రచారం అనేది ఒక ఓన్లీ మహబాద్ పట్టణం వరకేనా, 3 జిల్లాలు ఉమ్మడి జిల్లాలు కూడా మీరు గణపురం ఎస్పెషల్గా అంజయ్య గారు ప్రచారం చేస్తారు? లేదండి, కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం, ఎమ్మెల్యేలు మొత్తం కూడా వారి పని వారు చేస్తున్నారు. ఎన్రోల్మెంట్ జరుగుతుంది. మీ వరకు మీరు ప్రచారం మా ప్రచారం మండలాల్లో కూడా మండల ప్రయాణం చేస్తున్నారు కదా, ఎక్కడికక్కడ జరుగుతున్నాయి కార్యక్రమం. ఎవరికి సంబంధించిన బాధ్యతలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎన్రోల్మెంట్ బ్రహ్మాండం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇదండి మన కాలోజీ వాకర్స్ అసోసియేషన్ ద్వారా మన సిటీ మహబాద్ అధ్యక్షుడు గణపురం అంజయ్య గారు వారి మాటల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్లో